ఈరోజు అక్షరాల మన రాష్ట్రంలో 2,60,000 మంది ఈరోజు ఆ మహా సైన్యానికి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది. 1,30,000 మంది పనిచేస్తూ ఉన్న గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, ఊరిలో నుంచి వార్డులో నుంచి వార్డు పక్కనే ఊరి పక్కనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, అందులో దాదాపుగా ఒక 10 మంది పనిచేస్తూ ఉన్న పరిస్థితులు. అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్. ఏ పథకమైనా కూడా వివక్షకు తావు లేకుండా, లంచానికి తావు లేకుండా సోషల్ ఆడిట్లో దాన్ని పెట్టి గ్రామ సచివాలయంలో ఆ లిస్టును డిస్ప్లే చేసి ప్రతి అర్హుడికి కూడా అందాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు పనిచేస్తా ఉన్న ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. తూర్పున సూర్యుడు ఉదయించక ముందే పొద్దున్నే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతోనే ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిలా, ఒక మంచి మనవడిగా, ప్రతి వికలాంగుడకు ఒక మంచి చెల్లెమ్మలా, ఒక మంచి అక్కలా, ఒక మంచి తమ్ముడిలా, ఒక మంచి అన్నలా, ప్రతి అక్క చెల్లెమ్మలకు, వితంతువులకు ప్రతి అక్క చెల్లెమ్మలకు ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఇలా అక్షరాల 61 లక్షల మందికి ఈరోజు ఇంటికి వెళ్ళి ఈరోజు వారి తలుపు తట్టి ప్రభుత్వం వారికి నెల నెలా ఇస్తా ఉన్న పెన్షన్ను అందిస్తా ఉన్న గొప్ప సేవకులు, గొప్ప సైనికులు ఈరోజు మన వాలంటీర్లు అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలి, చెప్పులు అరిగేలా తిరిగితే తప్ప పనులు జరగవు అన్న పాత భ్రమలను పక్కన పెట్టేసి, ఆ భ్రమలను కొట్టిపారేసి, ప్రభుత్వం అంటే ప్రతి సేవకు కూడా లంచాలు ఇస్తేనే తప్ప పనులు జరగవు అని చెప్పి ఒక పాత నమ్మకానికి పాతర వేసి ఈరోజు పారదర్శకమైన పాలన, లంచాలకు తావులేని పాలన, వివక్షకు చోటు లేని పాలన, ఈరోజు కులాలకు తావు లేకుండా, మతాలకు తావు లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా, పార్టీలకు సైతం తావు లేకుండా చివరికి సహాయం అందుతా ఉన్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడు వెయ్యలేదు అన్న ఆలోచన కూడా చేయకుండా ఈరోజు వాలంటీర్లు, సచివాలయాల సేవలు ఎంతగా ఉపయోగపడతా ఉన్నాయో ఈరోజు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోకి కూడా ఈరోజు అర్థమవుతా ఉంది. ఈరోజు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఈ నెల వరకు అంటే మార్చి 2022 వరకు ఈ వాలంటీర్ చెల్లెమ్మలు, ఈ వాలంటీర్లు తమ్ముళ్ళు కేవలం అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు
కేవలం పెన్షన్గా మాత్రమే పంపిణీ చేసిన సొమ్మెంతో తెలుసా? అక్షరాల 50,508 కోట్ల రూపాయలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఊహలకందని పాలన. ఈరోజు అక్షరాల 1,34,000 కోట్ల రూపాయలు నేరుగా ఇక్కడ ఒక బటన్ నొక్కితే చాలు, ఎటువంటి లంచాలకు చోటు లేకుండా, ఎటువంటి వివక్షకు చావు లేకుండా, ఎటువంటి పక్షపాతానికి చోటు లేకుండా ఈరోజు నేరుగా ప్రతి ఇంట్లోకి పోతా ఉంది, ప్రతి అక్క చెల్లెమ్మకు అందుతా ఉంది అనంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈరోజు గతానికి ఇప్పటికీ ఉన్న పాలనలో మార్పు గురించి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది కాదా అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు అందరితోనూ. వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొదలు బియ్యం కార్డులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్య ఆసరా కానివ్వండి, ఇళ్ల స్థలాల పట్టాలు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కానివ్వండి, వైఎస్ఆర్ కంటి వెలుగు కానివ్వండి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కానివ్వండి, జలకళ కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, వైఎస్ఆర్ వాహనమిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇలా అక్షరాల 33 పథకాలను ఈరోజు ప్రతి ఇంటికి కూడా లంచాలకు తావు లేకుండా, వివక్షకు తావు లేకుండా, రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడికి కూడా ఈరోజు అందుతా ఉన్నాయి అనంటే ఇంతకన్నా గొప్ప పాలన, గొప్ప పరిస్థితులు గతంలో మనకు ఎప్పుడైనా చూశామా అని ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను మీ అందరితో. అంతేకాక ఈరోజు దిశ వంటి చట్టాల మీద, దిశ యాప్ డౌన్లోడ్ మీద అక్షరాల ఈరోజు అక్క చెల్లెమ్మ ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ధైర్యంగా బయటికి పోగలిగే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఈరోజు దిశ యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఆపదలో ఉన్న ఏ చెల్లెమ్మైనా కూడా ఒక్క SOS బటన్ నొక్కిన వెంటనే, లేదా 5 సార్లు ఆపదలో ఉన్నప్పుడు ఇలా ఫోన్ షేక్ చేసినా కానీ 5 సార్లు ఫోన్ షేక్ చేస్తే చాలు 10-20 నిమిషాల్లోనే పోలీస్ సోదరుడు, పోలీసు చెల్లెమ్మ వచ్చి, చెల్లెమ్మ ఏమి నీ సమస్య, అక్క ఏమి నీ బాధ అని చెప్పి అడిగే ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు పనిచేస్తూ ఉంది. ఇంతమంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయింది అనంటే ఇది ఈ పాత్రలో మన వాలంటీర్ల పాత్ర ఎంత ఎక్కువ ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ కార్యక్రమాల మీద, ప్రభుత్వ పథకాల మీద ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ మన ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఇంటిలో తలుపు తట్టి
ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా తెలియచేస్తా ఉన్న ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. వివిధ పథకాల లబ్ధిదారులను దగ్గరుండి వారి చేత దరఖాస్తు కూడా చేయించే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ గొప్ప విప్లవాత్మక మార్పుతో చేస్తూ ఉన్న ఈ సేవలను మొత్తం భారతదేశం అభినందిస్తూ ఉంది. మీ సేవలకు ఆంధ్ర రాష్ట్రం గర్వపడతా ఉంది, సెల్యూట్ చేస్తూ ఉంది అని సందర్భంగా ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి వాలంటీర్ తమ్ముడికి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడా కూడా అవినీతికి చోటు లేకుండా ఒక గొప్ప వ్యవస్థ ఉండాలి, రావాలి అని కలలు కన్నాం. ఈరోజు మీ ద్వారా ఈ కళ నిజమవుతా ఉంది. అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, వర్గం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చివరికి రాజకీయాలు, పార్టీలకు సైతం ఇవేవి కూడా చూడకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజల గడప వద్దనే అందిస్తూ, ఎండైనా కూడా, వాన ఇచ్చినా కూడా, వరదైనా కూడా, చలైనా సరే, సెలవైనా సరే, పండుగైనా సరే, చివరికి కరోనా కష్టంలో సైతం వెనుదిరగకుండా, వెన్ను చూపకుండా ప్రజా సేవే పరమావధిగా సేవలు అందిస్తున్న ఈ మహా సైన్యానికి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు గర్వపడతా ఉన్న మిమ్మల్ని చూసి అని చెప్పి సగర్వంగా తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు మనందరి ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈ రోజు నుంచి మొదలవుతా ఉంది. మరో 20 రోజుల పాటు జరిగే కార్యక్రమం. వాలంటీర్లు అంటే దాని అర్థం స్వచ్ఛంద సేవకులు అని చెప్పి. వీరు చేస్తున్నది ఉద్యోగం కాదు, వీళ్ళు చేస్తా ఉన్నది ఒక గొప్ప సేవ అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టే మిగతా అన్ని రంగాలకు కూడా భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవలకు ప్రతి ఏటా కూడా వీళ్ళు మన నవరత్నాల పాలనలో ఇలాగే గన కొనసాగితే తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న బాధ, ఆ ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీలో కనిపిస్తా ఉంది. ఆ ఎల్లో పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలలో కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరికీ కూడా అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో కూడా కనిపిస్తా ఉంది. ఈరోజు మంచి చేసేవాడి మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా, పండ్లు కాసే చెట్టు మీదనే రాళ్ళు వేస్తారన్నట్టుగా ఈరోజు బురద జల్లుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసికట్టుగా కుయుక్తులు పన్నుతూ దుర్మార్గంగా సంక్షేమ పథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే, పేదలకు ఇలాగే మంచి జగన్ అనే వ్యక్తిగా చేస్తే, ప్రతి అక్క చెల్లెమ్మకు అమ్మఒడి అందితే, ప్రతి అక్క చెల్లెమ్మకు ఆసరా అందితే, ప్రతి అక్క చెల్లెమ్మకు చేయూత దక్కితే, ప్రతి అన్న తమ్ముడికి రైతు భరోసా అందితే, ఆరోగ్యం బాగోలేని ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందితే, ఇంటికి పంపించేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద 5,000 10,000 చేతిలో పెట్టి పంపితే, పెన్షన్ కానుక కింద నెల 1వ తారీఖునే నా వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు, అది సెలవైనా పండుగైనా కూడా పొద్దున్నే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో
పెన్షన్ సొమ్మును పెడితే ఇక వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం గురించి ఈరోజు ఈ గొప్ప గొప్ప నాయకులు, ఈ గొప్ప గొప్ప ఎల్లో మీడియా, ఈ గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు అంటా ఉన్నారు మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు, ఆయన గారి ఎల్లో మీడియా ఈరోజు ఈ కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠ గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠ ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ళ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పత్తా లేకుండా హైదరాబాదులో నివాసం ఉంటా ఉన్న ఈ దొంగల ముఠ భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో, జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే అని చెప్పి భయపడతా ఉన్న ఈ దొంగల ముఠ ఈరోజు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలను మనం అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట. మన మాదిరి మంచి చేస్తే శ్రీలంక అవుతుందట. వాళ్ళ మాదిరి వెన్నుపోటు పొడిస్తే ప్రజలను అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు గాని, నీతి గాని, న్యాయం గాని, ధర్మం గాని ఇలాంటి పదాలకు కనీసం ఏ కోశానైనా కూడా వీళ్ళకు అర్థమైన తెలుసా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా. ఇదే రాష్ట్రం, ఇదే ఆంధ్ర రాష్ట్రం, ఇదే రాష్ట్ర బడ్జెట్, ఇదే రాష్ట్రం, ఇదే రాష్ట్ర బడ్జెట్ అయినా కూడా గతంలో వారు డీబీటీ ద్వారా బటన్ నొక్కితే లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా బటన్ నొక్కితే నేరుగా డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పోయే విధంగా కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి అందేలా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితి. అబద్ధాలతో నిందలు వేసేది కూడా వీళ్ళే. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు. మన రైతును, మన పేదల్ని, మన అక్క చెల్లెమ్మల్ని, మన పిల్లల్ని ద్వేషించే ఇలాంటి వారిని మనుషులలానా
లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దయ్యాలనాలా అనేది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీరికి మద్దతు ఇచ్చి మంచిని చిన్నాభిన్నం చేసే ఈ ఎల్లో మీడియాను మీడియా అనాలా లేక రక్త పిశాచులు అనాలా మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి ఫలానివి కావాలి అని చెప్పి అడగడానికి నేను నిన్న ఢిల్లీకి వెళ్ళి ఇంత అసూయ మంచిది కాదు అని చెప్పి మాత్రం వీళ్ళందరికీ ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఉన్నా, ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది స్ట్రైట్గా లేదు. ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది ఏదో ఒక నీతిగా ఉన్న రాజకీయ నాయకుడితో చేయడం లేదు, ఒక నీతిగా ఉన్న వ్యవస్థతో చేయడం లేదు. ఈరోజు యుద్ధం చేస్తా ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తా ఉన్నాం, రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. మోసం చేయటానికి మారీచుడు అనే రాక్షసుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు. వీరికి నీతి లేదు, వీరికి నియమం లేదు, వీరికి న్యాయం లేదు, వీరికి ధర్మం లేదు. ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనే లేదు. అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేనే లేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నది గమనించమని చెప్పి సవినయంగా వేడుకుంటా ఉన్నా. దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని, ప్రజల చల్లని దీవెనలు మనందరికీ కూడా ఉండాలని, మనందరికీ అనంటే దాని అర్థం నా వాలంటీర్ల తమ్ముళ్లకు, నా వాలంటీర్ చెల్లెమ్మలకు, నా సచివాలయంలో పనిచేస్తా ఉన్న నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు, గడప గడప వద్దకు పాలన తీసుకొని పోవాలి అన్న ఆరాటపడే నా తమ్ముళ్లకు, నా చెల్లెమ్మలకు, లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలి అని ఆశపడే నా చెల్లెమ్మలకు, నా తమ్ముళ్లకు, మనందరికీ కూడా దేవుడు దయ ఉండాలని, ప్రజల చల్లని దీవెనలు ఉండాలని, మేలు చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ